గడిచినటువంటి వారం సంఘములో ఉన్నటువంటి వారు అపోస్తలుల బోధలో అంటే డాక్ట్రైన్లో, టీచింగ్లో, ఇన్స్ట్రక్షన్లో ఉండాలి అని మనం నేర్చుకున్నాం. మన కీ టెక్స్ట్ని ఒకసారి చదువుకొని మనం ఈరోజు వర్తమానంలోనికి వెళ్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఆది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు దేనికి తమను తాము కమిట్ చేసుకున్నారు, దేనికి తమను తాము డివోట్ చేసుకున్నారు, దేనికి తమను తాము అప్పగించుకున్నారు అంటే వారి యొక్క ప్రయారిటీస్, వారి యొక్క సమయం, వారి యొక్క ధనం, వారి యొక్క సామర్థ్యాలు అన్నీ కూడా దేని కొరకు వాళ్ళు వెచ్చించడానికి ప్రయత్నం చేశారు. వేటిలో వారు ఎడతెగకుండా కాన్స్టెంట్గా, కంటిన్యూస్గా, వితౌట్ ఫెయిల్, డెడికేటెడ్గా ఏ విషయాల్లో వాళ్ళు ఉన్నారు అని ఇక్కడ మనం 4 విషయాలు మనం చూస్తూ వాటిని ధ్యానించే ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవానికి తిరిగి జన్మించినటువంటి క్రైస్తవ జీవితంలో ఎసెన్షియల్ థింగ్స్ అండ్ అన్అవాయిడబుల్ థింగ్స్ అండ్ ఇన్ఎవిటబుల్ థింగ్స్ అండ్ వీటిలో స్థిరంగా ముందుకు వెళ్ళవలసినటువంటి విషయాలు ఇవి. ఈ 4 విషయాలు ఏం కనబడతా ఉన్నాయంటే, మొదటిది అపోస్తలుల బోధ. పోయిన వారం మనం ఈ విషయం చర్చించాం. 2వది సహవాసం, 3వది రొట్టె విరుచుట, 4వది ప్రార్థన చేయడం. అంటే 1, 2, 3, 4 ఉన్నాయి కదా అని ఒకదానికంటే ప్రాధాన్యత తక్కువ, మరొక దానికంటే ప్రాధాన్యత ఎక్కువ అని కాదు, కానీ ఒక్కొక్కటి మరొక దాన్ని లీడ్ చేస్తుంది. అంటే మనం ఎప్పుడైతే బోధలో మనం సరిగా ఉంటామో, లేదా ఈ రకంగా చెప్దాం, ఎప్పుడైతే మనం సరైన బోధలో ఉంటామో మనము సరైన సహవాసంలో ఉండడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే సరైన బోధ మనల్ని సరైన సహవాసంలోకి తీసుకొని వెళుతుందో, మనుషులతో మనం సరైన సహవాసం ఉండడం అనేది దేవునితో మన పరిశుద్ధ సహవాసానికి కూడా, అంటే వారు కూడి వచ్చినప్పుడు అన్నాడు కదా, అంటే వారు కూడి వచ్చినప్పుడు వారు రొట్టె విరిచారు. అంటే ఇక్కడ మళ్ళీ మీరు దీన్ని ఇలా తీసుకోకండి, అంటే మనుషులతో సరిగా ఉంటే దేవుడితో సరిగా ఉన్నట్ట కాదు. దేవునితో మన యొక్క రిలేషన్షిప్ సరిగా ఉంటే దాని రిజల్ట్గా మనం మనుషులతో కూడా మనం సత్సంబంధంలో ఉంటాం. ఇది యాక్చువల్లీ ఆర్డర్. అయితే దేవునితో మన సత్సంబంధం వలన మనం మనుషులతో సహవాసంలో ఉంటూ ఉండగా వారందరూ కూడి వచ్చినప్పుడు రొట్టె విరుచుటయందు అంటే ప్రభు సంస్కారమందు ఎడతెగక ఉండిరి. ఆ తర్వాత వారందరూ ఏకీభవించి ప్రార్థన చేయడంలో కూడా ఎడతెగక ఉన్నారు. అంటే ఒక విషయం మరొక దాన్ని ప్రాంప్ట్ చేస్తుంది, లీడ్ చేస్తుంది అనేటటువంటి క్రమమే తప్ప ఒకదానికంటే ఒకటి గొప్పది అంటే బోధ అన్నిటికంటే గొప్పది, ప్రార్థన అన్నిటికంటే తక్కువ, అలా కాదు. ఆల్ థింగ్స్ మస్ట్ బీ బ్రాట్ ఇన్ టు బ్యాలెన్స్. ఓకే, ఎనీవే మంచిది. పోయిన వారం మనము మొదటి అంశాన్ని మనం ధ్యానించాం. అపోస్తలుల బోధలో ఉండాలి. ప్రకటన అనేటటువంటిది నిన్ను ప్రేరేపిస్తుంది, మోటివేట్ చేస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది. కానీ బోధ నిన్ను స్థిరపరుస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను శక్తివంతునిగా చేస్తుంది, నువ్వు బలంగా స్థిరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అని మనం బోధ గురించి మనం నేర్చుకున్నాం. కాబట్టి బోధ సరిగా ఉంటే వాన వచ్చి, వరద వచ్చి, గాలి విసిరి దాని మీద కొట్టినా కూడా ఎలాగైతే ఆ బండ మీద కట్టబడిన ఇల్లు నిలబడిందో, అలాగే సరి అయిన బోధలో ఉన్నటువంటి నీవు నేను మన జీవితంలో వాన వచ్చిన, వరద వచ్చిన, గాలి విసిరి కొట్టినా మనం స్థిరంగా నిలబడే అవకాశం ఉంది. ఏమన్నా దీన్ని బోధకి ఎందుకు మీరు కనెక్ట్ చేసేస్తున్నారని మీరు నన్ను అడగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారే చెప్పినటువంటి మాట, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, అంటే ఎవడైనా సరే ఈ మాటలు విని అంటే బోధ విని దాని ప్రకారంగా గనక క్రియ గనక చేస్తే అందరి జీవితంలో వచ్చినట్టే వాడి జీవితంలో కూడా వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి విసిరి కొడుతుంది, కానీ వాడు నిలబడతాడు. నీ జీవితంలో నువ్వు నిలబడాలి అని అంటే, నీ జీవితంలో నువ్వు బలంగా ఉండి స్థిరంగా ఉండాలి అని అంటే సరి అయినటువంటి వాక్యపు పునాది మీద నీవు కట్టబడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈరోజు 2వ విషయంలోనికి మనం వెళదాము. ఇదే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ఉన్నటువంటి ఈ 4 విషయాల్లో 2వ మాట సహవాసమందు. క్రైస్తవ జీవితంలో సహవాసము చాలా 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 ప్రాముఖ్యమైనది.
నేను ఒంటరి క్రైస్తవుడిగా ఉంటాను, ఏకాంత క్రైస్తవుడిగా ఉంటాను, ఎవరి జోరికి వెళ్లకుండా నా అంతట నేను బ్రతుకుతాను అంటే అది క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితము గొర్రెలు ఒక మందగా ఎలా ఉంటాయో అలా మందగానే, మందలో ఉన్నప్పుడే నువ్వు కడతావు, మందలో ఉన్నప్పుడే నువ్వు ఫలిస్తావు, మందలో ఉన్నప్పుడే నువ్వు ఒకరి వలన ఒకరికి అన్నట్టుగా ఆదరించబడతావు, బలపరచబడతావు. మందలో ఉన్నప్పుడే, మరి ముఖ్యంగా చెప్తా ఉన్నాను నేను, మందలో ఉన్నప్పుడే నువ్వు ప్రొటెక్ట్ చేయబడతావు. నువ్వు ఒంటరిగా ఉన్నావంటే అపవాది నీ మీద దాడి చేసే అవకాశం ఉంది. అంటే ఏంటంటే గొర్రెలతో పోలుస్తున్నారు, గొర్రెలతో పోల్చడం కాదు. నీవు ఒంటరిగా ఉంటే నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానివ్వండి, సవాళ్ళు కానివ్వండి, అపవాది యొక్క పన్నాగాలు కానివ్వండి, జయించడము చాలాసార్లు కష్టమవుతుంది. అదే నీ తోడు ఒకరు ఉండి నిన్ను బలపరిచి, నీ కొరకు ప్రార్థించి, నీకు సలహాలు ఇచ్చి, నేను కౌన్సిల్ చేసి నేను కనుక ముందుకు నడిపించినట్లయితే ఆ పరిస్థితిలో నుంచి నువ్వు తప్పించుకోవడానికి అవకాశం ఉంది. అందుకని వాక్యంలో ఏమన్నాడు? ఒంటిగా ఉండుట కంటే జత కలిసి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకు? ఒకడు పడిపోతే మరొకడు లేపుతాడు, లేదా ఒకడి మీద ఒకడు ఎవడన్నా దాడి చేస్తే ఇంకొకటి కాపాడుతాడు. సో ఏ రకంగా చూసినా కూడా, సామాజికంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా, జనరలీ స్పీకింగ్ అండ్ స్పిరిచువల్ స్పీకింగ్, ఫెలోషిప్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ అ క్రిస్టియన్ లైఫ్. వీఆర్ కమ్యూనల్ బీయింగ్స్, యునో. మనము కమ్యూనిటీ లైఫ్ మనది. కాబట్టి ఒక కమ్యూనిటీలో మనం జీవించాల్సినటువంటి అవసరత ఉంది. అందుకే చాలాసార్లు చాలా చోట్ల స్థానిక సంఘము అనేటటువంటి ఏర్పాటును ప్రభువు అనుమతించాడు. కాబట్టి స్థానిక సంఘం అనేటటువంటిది అది ఒక మతపరమైనటువంటి గుంపు కాదు, ఒక మతపరమైనటువంటి సమావేశం కాదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించినటువంటి ప్రతి వారు ఆదివారం లేదా వారంలో మొదటి రోజున లేదా శుక్రవారం వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు లేదా అనుదినము వాళ్ళకి అవకాశం దొరికిన కొలది వారందరూ సమాజముగా కూడుకుంటున్నారు. ఎందుకు అనంటే వాక్యం వినడానికి కాదు, కేవలం వాక్యం వినడానికి కాదు, లేదా ప్రార్థన చేయడానికి కాదు, కేవలం ప్రార్థన చేయడానికి కాదు, కేవలం రొట్టె విరచడానికి కాదు, వారు సహవాసం కోసం. ఎందుకనంటే సహవాసంలో బోలెడంతా ఎక్స్చేంజ్ జరుగుతుంది, బోలెడంతా ఎంపవరింగ్ జరుగుతుంది, బోలెడంతా ఎక్విపింగ్ జరుగుతుంది. సో సహవాసం యొక్క ప్రాధాన్యత అది. ఇక్కడ సహవాసం అని రాయబడినటువంటి మాట గ్రీకు భాషలో కొయినోనియా అనేటటువంటి మాటను వాడాడు. కొయినోనియా అనేటటువంటి మాటకి అర్థం ఏంటి అని అంటే షేర్డ్ బై ఆల్, అంటే అంతా కూడా సమిష్టిగా పంచుకోబడింది. ఈ మాట చూడండి, ఇక్కడ కనబడుతుంది మనకి 44 వచనంలో, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 44, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇంకా ఏమంటాడు చూడండి, సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చిరస్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము చేర్చుచుండెను, వారితో చేర్చుచుండెను. ఏమంటాడు అనంటే వారు ఏది కూడా తమకు కలిగింది తమ సొంతము అనుకోలేదు, ఇది అందరిది. దిస్ ఇస్ కాల్డ్ కొయినోనియా, అంటే షేర్డ్ బై ఆల్. నీకేదన్నా ఉంటే అది నీది కాదు, నువ్వు తెచ్చావు, అందరూ పంచుకోవాలి, అందరూ సమానంగా దాన్ని అనుభవించాలి. అఫ్కోర్స్ దీంట్లో ఉన్నటువంటి చాలా విషయాలు నేటి కల్చర్లో మనకు సాధ్యమయ్యేటటువంటి విషయాలు కాకపోవచ్చు, కానీ సహవాసం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి అంశమే. ఏమంటాడు? జాయింట్ పార్టిసిపేషన్. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. షేర్డ్ బై ఆల్ అంటే అక్కడ ఉన్నటువంటి అవకాశాలు కానివ్వండి, అవసరతలు కానివ్వండి, సవాళ్ళు కానివ్వండి, అందరూ సమానంగా పంచుకున్నారు. షేర్డ్ బై ఆల్. అండ్ అక్కడ జరగవలసినటువంటి పనులు, జరగవలసినటువంటి కార్యక్రమాల్లో అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇట్స్ అ జాయింట్ పార్టిసిపేషన్. ఇట్స్ నాట్ అ సింగిల్ మ్యాన్స్ ఎంటిటీ.
ఇట్ ఈస్ అ ప్లూరాలిటీ, ఇట్ ఈస్ నాట్ సింగిల్నెస్. ఏకస్వామ్యం లేదు, ఏకఛత్రాధిపత్యం లేదు. అందరూ కలిసి, అందరూ ఏకీభవించి. ఈ జీవితం వారికి ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, వారు ఏకముగా కూడి వచ్చినప్పుడు, వారందరూ ఏకీభవించి ప్రార్థన చేయుచుండగా వారు కూడి ఉన్న స్థలము అన్నారు చూసారా. ఈ అలవాటు ఈ ఆది సంఘంలో ఒక రెగ్యులర్ ప్రాక్టీస్గా ఉంది. వారు కూడి వచ్చినప్పుడు, వారు ఏకముగా, వారు ఏకీభవించి. అయితే ఇక్కడ మనం ఇంకా ముందుకు వెళ్ళక మునుపు సహవాసం అంటే కానిది ఏంటో మనము జాగ్రత్తగా గమనించాలి. సాధారణంగా మనం చర్చ్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఫెలోషిప్ టైం అంటాం. అంటే ఏంటి? టీ తాగడం, బిస్కెట్లు తినడం, సమోసాలు తినడం, లేకపోతే ఆ రోజు ఎవరిదైనా పుట్టినరోజో పెళ్లి రోజో ఉంటే వాళ్ళు భోజనం ఏర్పాటు చేస్తే భోజనం చేయడం, దాన్ని సహపంక్తి భోజనం లేదా అందరం కలిసి టీ తాగడం. ఇప్పుడు మీరు గమనించండి, చర్చిలో ఎప్పుడైనా ఆ టీ తాగి బిస్కెట్లు తిని ఆ సమోసా తిని ఈ ఈ ఈ గుంపు కూడా మళ్ళీ మా వాళ్ళు అంటే అక్కడో గుంపు, మా వాళ్ళు అంటే ఇక్కడో గుంపు. అఫ్కోర్స్ మన చర్చిలో జరగదులేండి, ఎవరైనా గుంపు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి వేరే వాళ్ళు కలిసిపోతారు, మాట్లాడతారు, అదంతా బాగానే ఉంటుంది. సాధారణంగా నేను చెప్తున్నాను, గుంపులుగా ఎవరు కాదు. ఇది కాదు సహవాసం. అంటే సర్వీస్ అయిపోయిన తర్వాత టీ తాగడం లేదా ఆదివారం గ్యాదర్ అవ్వడం, ఇది కాదు సహవాసం. సహవాసం అంటే సంథింగ్ మోర్. సహవాసం అంటే బియాండ్ దిస్. కలిసి భోంచేయడం, కలిసి టీ తాగడం, లేదా అప్పుడప్పుడు పాట్లక్ చేసుకోవడం, లేదా అప్పుడప్పుడు పిక్నిక్లకు వెళ్ళడం, ఇది కాదు సహవాసం. ఇది అంతా సహవాసంలో ఉన్నవారు కలిసి కొన్ని పనులు చేస్తున్నారు అంతే తప్ప సహవాసం అంటే అది కాదు. ఈరోజు మనము చాలా 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 స్ట్రాంగ్ స్క్రిప్చర్స్ని మనం స్టడీ చేస్తాం. కొన్నిసార్లు సహవాసం యొక్క ప్రాధాన్యత ఇంత భయంకరమైందా అనేటటువంటి భయం కూడా కలిగే అవకాశం ఉంది ఈరోజు మీకు. ఎందుకంటే నేను ఎక్కువ స్క్రిప్చర్స్ తీసుకెళ్ళను, ప్రధానంగా 3 లేఖనాలు నేను మీ ముందు ఉంచుతాను. ఆ 3 స్క్రిప్చర్స్లో ఉన్నటువంటి మాటలు మనం స్టడీ చేస్తుంటే ఒక రకమైనటువంటి భయం కూడా వస్తుంది. అంటే ఏమంటే బెదిరించడానికి వాక్యం చెప్తున్నారా అని అంటే భయపెట్టడానికి కాదు, కానీ డెఫినెట్గా హెచ్చరించడానికే ఈ మాటలు నేను చెప్తున్నాను. ఎందుకంటే సహవాసం యొక్క ప్రాముఖ్యత మనకు తెలియక సహవాసాన్ని చెదరగొట్టేటటువంటి సాతాను యొక్క పన్నాగంలో పడి నేడు కుటుంబాలు, సంఘాలు, క్రైస్తవ సమాజము చెల్లాచెదరైపోయి సాతాను యొక్క ఉచ్చులో పడి సాతాను యొక్క పన్నాగానికి లోనై ఆ ప్రమాదం పాలవుతున్నారు. కాబట్టి ఫెలోషిప్ అనేటటువంటిది మనకు కేవలము మనము బలపడడానికి, స్థిరపడడానికి మాత్రమే కాదు. ఫెలోషిప్ అనేటటువంటిది మనం ప్రొటెక్ట్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మనకు చిన్ననాటి కాలంలో మనము చదువుకున్నటువంటి ఒక కథ మనందరికీ తెలుసు. అందుకే దాన్ని మళ్ళీ చెప్పను. ఒక 5 ఆవులు కలిసి ఉండేవట. ఒక పులి ఆవును తినాలని ఆశపడేదంట. ఈ కథ మీకు అందరికీ తెలుసు కదా. అయితే ఆ 5 ఆవులు కలిసి ఉన్నప్పుడు ఆ పులి ఏం చేయలేకపోయింది. కానీ మెల్లిగా ఆ 5 ఆవుల్లో ఒక ఆవును పక్కకి పిలిచి పులి వేరేది ఆఫర్ చేసి నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని తినేసింది. ఈ కథ మనకు తెలుసు. ఏదైనా సరే కలిసి ఉంటే కలదు సుఖం, రైట్? ఈ 5 వేళ్ళు కలిసి ఉంటే దీన్ని పిడిగుద్దు అంటారు. ఒక్కొక్క వేలు కనుక ప్రయత్నం చేస్తే ఆ వేలుకే నష్టం జరుగుతుంది. ఇది సహవాసంలో ఉన్నటువంటి బలం. హెబ్రీ పత్రికలోనికి మనం వెళదాం. అయితే దీంట్లోనికి వెళ్ళక మునుపు ఒక విషయాన్ని మనము మన హృదయంలో స్థాపించుకోవాలి. ఏంటి అనంటే ఆది సంఘంలో ఉన్నవారు దే ఆర్ డెడికేటెడ్, దే ఆర్ కమిటెడ్ టు దీస్ 4 థింగ్స్. అంటే సహవాసంలో ఉండడానికి తమను తాము అప్పగించుకున్నారు, తమను తాము డెడికేట్ చేసుకున్నారు. తెలుగులో రాయబడినట్టుగా వారు ఎడతెగక సహవాసంలో ఉన్నారు. చాలాసార్లు క్రైస్తవుల్లో నాకు ఇష్టం లేని విషయం ఏంటి అంటే అలుగుతూ ఉంటారు. మా ఇంట్లో బలంగా వ్యతిరేకించి దాన్ని తీవ్రంగా ఖండించేటటువంటి విషయం ఏంటంటే అలక. ఎవరు అలగడానికి వీల్లేదు మా ఇంట్లో. ఏదన్నా ఉంటే ఓపెన్గా మాట్లాడుకోవడం. సరే, అగౌరవంగా నా మీద తిరగబడక్కర్లేదు, లేదా నేను అమర్యాదగా నా పిల్లల మీద, భార్య మీద ప్రవర్తించక్కర్లేదు. బట్ ఐ మస్ట్ మేక్ ష్యూర్ దే మస్ట్ అండర్స్టాండ్ వేర్ ఐఎమ్ హర్ట్ బై దెమ్. అంతేగాని అలిగి
మౌనంగా కూర్చొని ఏమండి ఏమైంది అని అంటే నా గోల నీకెందుకు పో అవతలకి, ఇలాంటివన్నీ కుదరవు. ఈ అలకలు పులకలు ఇవన్నీ కూడా ఇమ్మెచ్యూరిటీకి నిదర్శనాలు. సంఘంలో చాలా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బాగానే ఉంటారు, సడన్గా మాట్లాడడం మానేస్తారు. ఫోన్ చేస్తే ఆన్సర్ చేయరు, మెసేజ్లు పెడితే రెస్పాండ్ చేయరు. టింగ్ టింగ్ అని 2 టిక్కులు వస్తాయి, ఆ తర్వాత 2 టిక్కులు బ్లూ అవుతాయి, చూస్తారు కానీ మాట్లాడరు. మళ్ళీ అనుకోకుండా మళ్ళీ మాట్లాడేస్తారు. అంటే ఏమైంది? ఓహో, ఈ మౌనం అనేటటువంటి ఈ గ్యాప్లో వాళ్ళకి ఎక్కడో ఏదో హర్ట్ అయింది. సరే, మంచిది. సహవాసంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? నా వల్ల నీకు ఏదైనా బాధ అయింది అనుకోండి, మాట్లాడాలి. అన్న లేదా తమ్ముడు లేదా రాజు లేదా పాస్టర్ గారు, ఇదిగో మీరు పలానా రోజు ఇలా చేసిన కార్యాన్ని బట్టి నాకు కొంచెం బాధ అయింది చెప్పాలి. ఎందుకంటే నేను మానవ మాత్రుణ్ణి, నేను కూడా తప్పులు పొరపాట్లు అంటే కావాలని ఎవరిని గాయపరచం, కానీ పొరపాటున నా ప్రవర్తన వల్ల, నా మాట వల్ల, మరొక దాని వల్ల ఎవరన్నా గాయపడే అవకాశం ఉంది, డెఫినెట్గా ఉంది. అలాగే మీ వల్ల కూడా నేను గాయపడే అవకాశం ఉంది. నేను ఎవరి మీద అలగను, ఎవరి మీద కోపగించిన, ఎవరిని పగబట్టను. యు అండర్స్టాండ్? ఎందుకు అని అంటే నేను ఏదో గొప్పని కాదు. ఐఎమ్ ట్రైంగ్ టు బీ లైక్ క్రైస్ట్, ఐఎమ్ ట్రైంగ్ టు బీ బిబ్లికల్. అర్థమైందా? అయితే ఒక మాట, ఎవరైనా నా వలన కనుక అభ్యంతర పడుతున్నారు, నా ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు, వీడేంట్రా బాబు ప్రతి దాంట్లో దూరిపోతాడని కష్టపడుతున్నారు అని అనుకున్నారనుకో, వాళ్ళ నుంచి నేను దూరంగా ఉంటాను. తర్వాత వీడు పాపిరా బాబు, వీడి మలినం మాకు అంటుకుంటుందిరా బాబు అని ఎవరైనా ఫీల్ అవుతున్నారనుకో, దూరంగా ఉంటాను. ఎందుకు? వాళ్ళకి నష్టం జరగకూడదు కాబట్టి. కానీ అలాంటోళ్ళు కూడా ఒకవేళ ఏదైనా ప్రమాదంలో పడుతుంటే నాకెందుకు, వాళ్ళకి నాకు మాటలు లేవు అన్నట్టు నేను ఉండను. ప్రమాదంలో కనుక వాళ్ళు పడుతున్నట్లయితే నా పరువు పోయినా పర్వాలేదు, వాళ్ళని ఏమనుకున్నా పర్వాలేదు, కానీ వాళ్ళ జీవితంలోకి వెళ్ళి వాళ్ళని హెచ్చరిస్తాను. బికాస్ దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ ఇన్ దట్ పొజిషన్. అది నా ఇంట్లో పిల్లలైనా కావచ్చు, నా భార్య అయినా కావచ్చు, నా సంఘస్థులైనా కావచ్చు. మీరు ఏమన్నా అనుకోండి, మీరు నన్ను తప్పు అనుకోండి, మీరు ఫీల్ అవ్వండి, నా మీద కోపగించినా పర్వాలేదు, కానీ ఐఎమ్ కటింగ్ యూ. ఎందుకంటే నేను కట్ చేయకపోతే ఆ యొక్క పుండు ఇంకా పెద్దదైపోతుంది. సో దిస్ ఇస్ ద మూమెంట్, ఐ మస్ట్ కట్ ఇట్, అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ గ్యాంగ్రీన్ అని చెప్పి నేను కొన్నిసార్లు చేస్తాను. యు అండర్స్టాండ్? తప్పదు. ఎందుకు అనంటే ఇది సహవాసంలో జరిగేటటువంటి పని. అందరితోటి మనం ఇలా చేయలేమే, కానీ సహవాసం, కుటుంబం అనేది ఒక సహవాసం, సంఘం అనేది ఒక సహవాసం, మన చుట్టూ ఉన్న సమాజం అనేది ఒక సహవాసం. ఈరోజు నేను క్రైస్తవ సహవాసం గురించి మాట్లాడుతున్నాను. మరి ముఖ్యంగా సంఘ సహవాసం గురించి నేను మాట్లాడుతున్నాను. ద ఫెలోషిప్ ఇన్ ద చర్చ్, బికాజ్ వీఆర్ లెర్నింగ్ ఇట్ ఫ్రమ్ ద ఎర్లీ చర్చ్. ఆది సంఘం నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఆది సంఘము అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉంది. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ విషయాల్లో వారు ఎడతెగక ఉన్నారు కాబట్టి ఆ తర్వాత జరిగిన కార్యాలన్నీ జరిగాయి. ఇది మనం లాస్ట్లో నేను ప్రస్తావిస్తాను. తర్వాత ఏం జరిగింది? ప్రతి వానికి భయం కలిగింది. తర్వాత ఏం జరిగింది? వాక్యము ధైర్యంగా ప్రకటించబడింది. తర్వాత ఏం జరిగింది? అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగాయి. తర్వాత ఏం జరిగింది? భూమి వణికింది. తర్వాత ఏం జరిగింది? రక్షణ పొందిన వారు అనేకులు చేర్చబడుతున్నారు. ఈ కార్యాలన్నీ మనకు జరగాలి, ఈ కార్యాలన్నీ మనకు కావాలి. కానీ ఈ కార్యాలు జరగడానికి ముందు ఆది సంఘంలో ఏం జరిగిందో మనం పట్టించుకోం. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరిగాయి. మనం చాలాసార్లు మనం జరగాలనుకున్నవి జరిగిపోవాలి, కానీ అవి జరగాలనుకుంటే ఏం చేయాలి అవి మాత్రం చెయ్యం. అయితే ఇక్కడ కామన్ ప్రిన్సిపల్ ఏంటంటే చేయాల్సింది చేస్తే జరగాల్సింది జరుగుద్ది. దట్స్ ఇట్. ఏముంది వాక్యంలో? ముక్కు పిండితే రక్తం కారును. రక్తం ఆటోమేటిక్గా కారదే, ముక్కు పిండాలి. యు అండర్స్టాండ్? అలాగే వెన్ యూ స్క్వీజ్ ద లెమనేడ్ విల్ కమ్. దట్స్ ఇట్. దేనికైనా చర్య ప్రతిచర్య. నువ్వు జరగాలి పలాంది జరగాలని ఆశిస్తే జరగదు, అది పకటికలుగా మిగిలిపోతుంది. జరగాల్సింది జరగాలి అంటే చేయాల్సింది చెయ్యాలి. సో ఆది సంఘం చేసినటువంటి ఎడతెగక చేసినటువంటి కార్యాల్లో 4 కార్యాల్లో రెండవ దాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం, సహవాసము. చూద్దాం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 1 నుండి 18 విషయాలు, 18వ వచనం వరకు యేసుక్రీస్తు వారు చేసినటువంటి లేదా సాధించినటువంటి అంశాలు కూలంకషంగా రాయబడ్డాయి.
అయితే ఆయన చేసిన వాటిని ఇక్కడ చేసిన వాటి యొక్క దీంట్లో ప్రాముఖ్యత ఏంటి అని అంటే అందరి కొరకు. అది నీ ఒక్కడి కొరకు, నా ఒక్కడి కొరకు కాదు, అందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాలు 1 నుండి 18వ వచనం వరకు రాయబడ్డాయి. కాబట్టి యేసుక్రీస్తు మీ అందరి కొరకు ఇలా చేశారు కాబట్టి మీ అందరికీ ఇటువంటి పొజిషన్ వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, గనుక మీరందరూ ఇక మీదట ఇలా ఉండండి అని హెచ్చరిస్తూ ఈ 10వ అధ్యాయం ముగిసింది. అలాగే హెచ్చరికలో ఆఖరి భాగంగా ఒకవేళ మీరు అలా చేయకపోతే మీకు దేవుని నుండి ఎటువంటి తీర్పు వస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీకు అనంటే ఇక్కడ ఎవరు అనంటే తిరిగి జన్మించి రక్షణ పొందినటువంటి క్రైస్తవులు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు ఎవరి గురించి రాయబడ్డాయి? 18 వచనాలు అనంటే తిరిగి జన్మించిన వారి కొరకు. తర్వాత రాయబడినటువంటి పొజిషన్ ఎవరి గురించి అనంటే తిరిగి జన్మించిన వారి కొరకు. తర్వాత వచనాల్లో రాయబడినటువంటి బాధ్యతలు ఎవరివి అనంటే తిరిగి జన్మించిన వారి కొరకు. తర్వాత రాయబడినటువంటి తీర్పు ఎవరి కొరకు అనంటే ఈ తిరిగి జన్మించిన వారి కొరకు. సో this Hebrews chapter 10 is speaking about born again believers like you and me. ఇంకా ఎక్కువగా మాట్లాడితే సంఘములో చేర్చబడినటువంటి విశ్వాసాల గురించి రాయబడింది. కాబట్టి 1 నుండి 18 వచనాలు మనం చదవము, ఎందుకంటే ఈరోజు మన కాంటెక్స్ట్ అది కాదు. 19వ వచనంలో నుంచి వద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. సో ఇప్పుడు వరకు ఆయన చేసిన కార్యాలని బట్టి ఏం జరిగిందనంటే ఒక మార్గము ఏర్పాటు చేయబడింది, ఒక వే, ఒక రోడ్, ఒక పేమెంట్ మనకి ఏర్పాటు చేయబడింది. సో యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఏముంది? మనకు ప్రవేశం వచ్చిందంట, ఒక ఎంట్రీ. అంటే 1 నుంచి 18 వచనాల్లో యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ కార్యాలని బట్టి మనకు కలిగినటువంటి ప్రివిలేజెస్ మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా 2 ప్రివిలేజెస్, అంటే మిగతావన్నీ కూడా ఈ రెండిట్లోనే ఇమిడి ఉన్నాయి కాబట్టి 2గా నేను కేటగరైజ్ చేశాను. మొదటిది ఏంటి అని అంటే మనకు యాక్సెస్ దొరికింది, మనకు ఎంట్రీ దొరికింది. ఎక్కడికి? ఆయన సన్నిధిలోనికి. ఎక్కడికి? దేవుని యొక్క కృపాసనమునొద్దకు. దేనివల్ల? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి కార్యము వలన. నీ వలన కాదు, నా వలన కాదు, మన భక్తి వలన కాదు, మన శక్తి వలన కాదు. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ ఫుల్ఫిల్డ్ వర్క్ ఆఫ్ జీసస్. దట్స్ ఇట్. దీనివలన మనకు ప్రవేశం లభించింది. నంబర్ 1 యాక్సెస్, ఎంట్రీ. ఓకే. అండ్ తర్వాతది ప్రవేశించుటకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. ఇది మొదటిది. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను. ఓకే, మనకు ప్రవేశము ఉంది. రెండవది యాజకుడు ఉన్నాడు, అంటే మన కొరకు ఒక మధ్యవర్తి ఉన్నాడు, మన కొరకు ఒక వకల్తా పుచ్చుకునేటటువంటి అడ్వకేట్ ఉన్నాడు, మన ఉత్తరవాది ఉన్నాడు, మన వకీల్ సాబ్ అక్కడ ఉన్నాడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాల వలన మనకు కలిగినటువంటి 2 ప్రధానమైనటువంటి ప్రివిలేజెస్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మొదటి ప్రివిలేజ్ ఏమో ఎంట్రీ, యాక్సెస్. రెండవ ప్రివిలేజ్ ఏమో దెర్ ఈజ్ అ పర్సన్ ఫర్ అస్. మన కొరకు అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? ఆయన యాజకుడు. ఎప్పుడెప్పుడు యాజకుడు? నిరంతరం యాజకుడు. ఏ ప్రకారమైన యాజకుడు? లేవీల ప్రకారమైన యాజకుడు కాదు, మెల్కీసెదెకు క్రమం చొప్పున ఉన్నటువంటి యాజకుడు. అంటే ఏదో ఏమంటారు, సింబయోటిక్గా మనం ఏదో చేస్తేనే చేసేవాడు లేవి సంబంధమైనటువంటి యాజకుడు. కానీ ఈయన అలా కాదు. తన రక్తం వలన, తన కృప ద్వారా మన కొరకు ఆయన ఉత్తరవాదిగా, యాజకునిగా మన కొరకు ఉన్నాడు. గనుక ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఈ మాటలు రాస్తున్నాడు. అంటే చూడండి ఏం జరిగింది అంటే యేసుక్రీస్తు వారు కార్యం చేయడం వల్ల మనకు కలిగిన స్థానం. ఓకే, ఏ స్థాయికి మనం వచ్చాం. ఇప్పుడు ఆయన నెరవేర్చాడు, మనకు ఒక స్థానాన్ని కల్పించాడు. ఇప్పుడు మనకు ఒక బాధ్యత ఉంది. ఓకే, 3వ దాంట్లోకి నేను వెళుతున్నాను. అంటే మూడో లెవెల్లోకి మనకు ఒక బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత? చూద్దాం. ఇక్కడ 4 విషయాలు నేను మీతోటి పంచుకుంటాను. ఇక్కడ ముందుకు వెళ్దాం.
20వ వచనం, 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన నిర్మలమైన ఉదకము, ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. ఉదకము అంటే నీళ్ళు. ఏంటి ఆ ఉదకము? నిర్మలమైన ఉదకము, సింపుల్ అండ్ స్ట్రైట్, దేవుని యొక్క వాక్యము. సో ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? బోధ, డాక్ట్రైన్, ఇన్స్ట్రక్షన్. అపోస్తలుల బోధ వలన ఏమయ్యారట? ఇక్కడ కూడా చూడండి, అస్సలు లింక్ మిస్ అవ్వదు. ఇక్కడ కూడా చూడండి ఏం జరుగుతుంది. మనము వీళ్ళందరూ కూడా వాక్యోపదేశము వలన ఏం జరిగారు? కల్మషము తోచకుండానట్లు. ఏమండి, వాక్యోపదేశం వల్ల ఈ మలినం పోతుందని మీకు ఎవరు చెప్పారండి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము. అక్కడ ఏముంది? యేసుక్రీస్తు వారి సంఘాన్ని దేంతో ఉదక స్నానం చేయిస్తున్నారు? వాక్యంతో. ఎందుకు? ముడత, మచ్చ, కళంకం మరి అట్టిది ఏదియూ లేకుండా పవిత్రమును నిర్దోషమైన దానిగా తయారు చేసుకోవడానికి. ఇక్కడ ఒక స్ట్రైట్ స్టేట్మెంట్ చేస్తాను. నీ జీవితములో కల్మషము లేని నిర్మలమైనటువంటి మనస్సాక్షి, హృదయ శుద్ధి కలగాలి అని అంటే, నేను తల మీద చేయి పెడితేనో, ఒలీవ నూనె యెరూషలేము నుంచి తెచ్చినటువంటి ఒలీవ నూనె నీ నెత్తి మీద సిలువేస్తేనో, లేదా నేను చెమట దూడ్చుకున్న కర్చీఫ్ నీ మీద వేస్తేనో, లేదా నీళ్ళో నూనె నీకు జల్లితోనో శుద్ధి రాదు. ఎందుకు ఇంత కటువుగా మాట్లాడుతున్నాను తెలుసా? శుద్ధ జలము నేను జల్లుతాను అనే శుద్ధ జలం జల్లే సంఘాలు ఉన్నాయి కదా. మనం ఎవరి దగ్గరికైనా వెళితే, పాస్టర్ గారి దగ్గరికి వెళితే నూనెలో వేలు ముంచి ఏసు రక్తం చేయి, ఏసునామం చేయి, ఓ పో పవిత్రుడు అయిపోయావు అని దీవించేవాళ్ళు ఉన్నారు. ఇలా రాదు పవిత్రత, ఇలా రాదు పరిశుద్ధత, ఇలా కాదు మనము నిర్మలమైనటువంటి మనస్సాక్షి గలవారం అయ్యేది. కేవలము వాక్యము ద్వారానే. మనందరికీ తెలిసిన మాట ఉంది కదా, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? దేని చేత? నీ వాక్యము వలన, దాన్ని పరిశీలనగా తెలుసుకునడం వల్ల, అనగా బై గెటింగ్ థాట్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము బోధింపబడుట ద్వారా యవనస్తులు తమ నడతను శుద్ధి చేసుకుంటారు. నీ నడత శుద్ధి, నీ వాక్కు శుద్ధి, నీ మనస్సాక్షి శుద్ధి, నీ హృదయ శుద్ధి, నీ జీవితం యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితం, పరిశుద్ధత కలగాలి అని అంటే కేవలం వాక్యం, 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 వాక్యం. సో ఇటువంటి వాక్యం అనే ద్వారా ఉదక స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలోనూ సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మొదట క్రీస్తు ఏం చేశాడో చెప్పాను. 2 మనకి ఏం కలిగాయో చెప్పాను. ఏం కలిగాయి? ప్రవేశం కలిగింది, యాజకుడు ఉన్నాడు. 3 మన యొక్క బాధ్యతలు చెప్తున్నాను. మొదటి బాధ్యత ఏంటి అనంటే, మనకు ప్రవేశము కలిగినటువంటి ఆ దేవుని యొక్క సన్నిధానములోనికి మనము చేరాలి. ఓకే, దేవుని సన్నిధానమునకు చేరుదాం. రెండవ విషయం ఏంటి? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక, అంటే ఎవరైతే వాగ్దానం చేసి ఇప్పుడు తండ్రి సన్నిధిలో ఒకల్తా పుచ్చుకొని అక్కడ ఉన్నాడో, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు చెప్పాను నేను, ఏమో నాకు గుర్తులేదు అండో, నో. ఆయన వాగ్దానం చేశాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నేను పలానా రోజు నీకు చేశాను. ఎందుకు అనంటే, ఆ వాగ్దానం చేయడానికంటే ముందు వాగ్దానం నెరవేర్చడానికి కావాల్సిన ఏర్పాటు కూడా చేశాను నేను అని ఆయన ధైర్యంగా, స్థిరంగా ఆయన ఒప్పుకుంటాడు. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక, మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా, అంటే కదలకుండా. ఏంటి మన నిరీక్షణ? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎలాగైతే శరీరధారిగా వచ్చి, ఆయన మనవలే జీవించి, ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మహిమ శరీరముతో ఉండి ఆయన మరలా వచ్చి ఎలా ఏలుతాడో, అలాగే ఆదాముని ఏలమంటే ఎలా ఆదాము ఓడిపోయాడో, ఆ ఓడిపోయిన ఆదాముకి కడపటి ఆదాముగా ఈయన ఆ ఏర్పాటంతా చూపించి మన ముందు ఎలాగా డెమాన్స్ట్రేట్ చేసి బాహాటముగా వేడుకకు కనపరిచాడో, ఈ కార్యమంతటి మీద మనము నమ్మి దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని హృదయమందు విశ్వసించామో, ఆ విశ్వాసమును గురించినటువంటి రాబోవు శుభ నిరీక్షణ, ఆ విషయమై మనము నమ్మిన దాన్ని, మనము నమ్మి ఒప్పుకున్న దాన్ని, ఇదిగో అటువంటి యేసు నాకు ప్రభు అని మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా, అంటే మనకి ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి సవాళ్ళు వచ్చినా, ఎటువంటి ఘోరమైనటువంటి శోధన కలిగిన మనము నిశ్చలముగా మనం ఒప్పుకున్న దాన్ని
పట్టుకుందాము. ఇది రెండవది. మూడవది ఏంటి? కొందరు మానుకొనుచున్నట్టుగా. ఇది ఈరోజు మన యొక్క అంశం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఎందుకింత స్పష్టంగా చెప్తున్నాడు అంటే కొందరు మానేస్తున్నారు అన్నమాట. సమాజముగా కూడుట మానేస్తున్నారు కొందరు. ఎందుకు మానేస్తున్నారు? రకరకాల కారణాలండి. కనీసం ఇదిగో ఇలా జూమ్ మీటింగ్ పెడితే కూడా 70 మంది రావాల్సిన వాళ్ళు 20 మంది వస్తారు. ఎందుకు? రకరకాల కారణాలు. ఈ రకరకాల కారణాలు చెప్పే ప్రధాన కారణం ఏంటో తెలుసా? డేటా లేదండి. రోజంతా యూట్యూబ్లు చూడడానికి డేటా ఉంటుంది. ఎవరు చూడు ఫోను ఇలా 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 గోకుతూనే ఉంటారు కదా. ఎవరు చూడు చెవుల్లో ఇవి పెట్టుకోవడం, ఫోన్లు చూస్తా కూర్చోవడం. నీకు న్యూస్ చూడడానికి డేటా ఉంటుంది, యూట్యూబ్ చూడడానికి డేటా ఉంటుంది, చాటింగ్ చేయడానికి డేటా ఉంటుంది. ఆదివారం 1 గంట సేపు నేను వాక్యం వినాలి, నేను డేటా సేవ్ చేసుకోవాలి అని ప్రణాళిక ఉందా మీకు? లేదు. ఎందుకు ఉండదు? అసలు సిద్ధపాటు లేదు. ఎందుకు లేదా సిద్ధపాటు? శ్రద్ధ లేదు. ఎందుకు? ఏమవుతుందిలే. చర్చికి రావడానికి కూడా ఒకవేళ మనం ఫిజికల్గా గ్యాదరింగ్ ఉంటే వారమంతా నీ కోసమే తిరుగుతావుగా, వారమంతా నీ కోసమే బతుకుతావుగా. ఆదివారం రోజు 2 గంటలు రమ్మంటే ఎన్ని వంకలో, ఎంత భయంకరమైనటువంటి దరిద్రమైనటువంటి హాస్యాస్పదమైన వంకలు చెప్తారో తెలుసా? సరైన బట్టలు లేవు, బట్టలు ఇస్త్రీ కాలేదు, ఆ ఇస్త్రీ ఓడు బట్టలు ఇవ్వలేదు, సాకలైన బట్టలు ఉతకలేదు, మా ఆవిడ హ్యాంగర్ తగిలించి నేను వేసుకుందాం అనుకున్న షర్ట్కి మరకంటిచ్చింది, నా మనసు ఖరాబ్ అయిపోయింది, నేను రాలేకపోయాను, బండి పంచర్ అయింది. మరి ఇదంతా రోజు పొద్దున్నే లేచి 8 గంటలకి స్కూల్కి పిల్లల్ని పంపేయడానికి, 9 గంటలకు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోవడానికి, మరి రోజు చేసే పనికి వంకలు రావేంటి? ఒక్క ఆదివారం ఎందుకు వస్తాయి? వీటన్నిటికీ పైపెచ్చు ఆదివారమే చుట్టాలు వస్తారు, ఆదివారమే పెండింగ్ పనులన్నీ పెట్టుకుంటాం, ఆదివారమే పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్తాం. రకరకాలు. ఇలాగ కొందరు సమాజముగా కూడుకుంటాం మానేస్తున్నారు. ఏమంటే ఒకటి గమనించండి, మనం ఫిజికల్గా గ్యాదర్ అవుతున్నామా, ఆన్లైన్ గ్యాదర్ అవుతున్నామా అనేది తర్వాత విషయం, అది తర్వాత విషయం. కానీ గ్యాదరింగ్లో ఏం జరగాలో మీరు చూడండి. అవి జరిగితే ఆ గ్యాదరింగ్కి అర్థం ఉంది. మనం ఫిజికల్గా గ్యాదర్ అయ్యి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆ ముఖాలు చూసి ఇన్స్పైర్ అయిపోయి వావ్ బాగున్నావా, నేను చూడక ఎంతకాలం అయిందో, అవి కాదు ఇక్కడ మాట్లాడేది. ఒకరికొకడు, ఒకరి వలన ఒకరు, ఒకరికొకరు, ఇది సహవాసం. అంటే నా వలన నీవు, నీ వలన నేను, ఒకరి వలన ఒకరు, ఒకరి వలన మరొకరు, ఏదో జరగాలి. దీన్ని సహవాసం అన్నాడు. ఓ దగ్గర జస్ట్ గ్యాదర్ అవడం కాదు, ఒకరి వలన ఒకరికి జరగాలి. ఇది సహవాసం, క్రైస్తవ సహవాసం. కొయినోనియా అంటే ఇదిగో ఇది. ఏం జరగాలో మనం ముందు చూద్దాం. 3వ దశలో నేను కొన్ని విషయాలు చెప్తాను, 4 విషయాలు చెప్తానన్నాను. మొదటిది ప్రవేశించుదాము, రెండవది ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకుందాము, మూడవది సహవాసము చేయుట మానక. ఏంటండి? మీకు మీరు చెప్పుకోండి, సహవాసం చేయడం మానేయద్దు. మానేస్తే ఏమవుద్దో నేను నెక్స్ట్ మాట్లాడతాను. యువర్ మైండ్ విల్ బ్లో అప్. నేను చెప్పేవి కాదు, దేవుని వాక్యంలో ఉన్నాయి. దేవుని వాక్యంలో ఉన్న విషయాలు చెప్తాను నేను. సహవాసముగా కూడటం మానక. మరి సహవాసంగా కూడి ఏం చేయాలి? ఈ చీర ఎక్కడ కొన్నారు సిస్టర్? అయ్యో సేమ్ చీర నేను 800 పెట్టేశాను, మీరు 300కే కొన్నారా? ఏంట్రా బట్టలు అలా ఉన్నాయి, చూడు కొత్త షర్ట్ వేసాను. ఏంటి ఈరోజు మీ ఇంట్లో కూర ఏంటి? ఇప్పుడు చర్చ అయ్యాక వెళ్ళాలండి మార్కెట్కి. పొద్దున్న మన పాస్టర్ గారు మరి 9 గంటలకు పెట్టేస్తున్నారు, మార్కెట్కి వెళ్ళడానికి కుదరట్లేదు. ఇవి కాదు సహవాసంలో జరగాల్సినటువంటివి. అర్థమైందా? ఎవడు అందంగా ఉన్నాడు, ఎవడు అందంగా లేడు, ఎవడు బాగున్నాడు, ఎవడు బాగాలేడు, ఇవి కాదు సహవాసంలో జరగాల్సినవి. సహవాసముగా కూడుట మానక ఏం చేయాలి? ఒకరినొకడు పురికొల్పుకొనవలెను. ఏం చేయాలంటండి? 4వ విషయం. మొదటిది దేవుని యొక్క సన్నిధానంలోనికి చేరడం, రెండవది ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవడం, మూడవది సహవాసముగా కూడుట మానకుండా ఉండడం, నాలుగవది సహవాసం వలన ఏం చేయాలంటే ఒకరిని ఒకడు ఏం చేయాలి? పురికొల్పుకోవాలి. తెలుగులో ఆ మాట బ్రహ్మాండంగా ఉంది. రేపాలంట, మోటివేట్ చేయాలంట, ఎంకరేజ్ చేయాలంట, కోఆపరేట్ చేయాలంట. సహవాసంలో జరగాల్సినటువంటిది ఏంటి అయ్యా అనంటే ఒకరినొకడు దూషించుకోవడం, ఒకరినొకడు కించపరచుకోవడం,
ఒకరినొకడు గాయపరచుకోవడం ఇది సహవాసం కాదు. సహవాసం వలన ఏం జరగాలి? సో నువ్వు కుటుంబం అనే సహవాసంలో ఉన్నావు అని అంటే నీ జీవితంలో పురికొల్పుట అనేటటువంటిది నీ కుటుంబంలోంచి రావాలి. నువ్వు పలానా సంఘంలో నువ్వు సహవాసంగా ఉన్నావంటే నీ జీవితానికి కావాల్సినటువంటి ఎంకరేజ్మెంట్ పలానా సంఘంలో నుంచి రావాలి. నీ జీవితంలో కావాల్సినటువంటి ఎంకరేజ్మెంట్ నీ సహవాసంలో నుంచి రావాలి. అండ్ అటువంటి ఎంకరేజ్మెంట్, అటువంటి ఎగ్జార్టేషన్, అటువంటి ఎడిఫికేషన్ కోసం ఎవరైనా నీ జీవితంలో మాట్లాడుతుంటే వారిని కూడా నువ్వు అనుమతించాలి. ఎవరో నీ పక్కోళ్ళు అంటారు, వాడెవడరో నీకు చెప్తున్నాడు అంటే హీఈస్ ఇన్ మై ఫెలోషిప్, హీఈస్ ఇన్ అవర్ స్పిరిచువల్ ఫెలోషిప్. వాడెవడరో మీకు చెప్తున్నాడంటే హీఈస్ మై బ్రదర్, హీఈస్ మై ఫాదర్, హీఈస్ మై మదర్, యునో షీఈస్ మై సిస్టర్. సహవాసంలో ఉన్న వాళ్ళు మన జీవితంలోకి మాట్లాడడానికి అనుమతించాలి. అలాగే కొన్నిసార్లు మనం నేను చెప్తున్నాను కదా విను అని కొందరి జీవితంలోనికి మాట్లాడాలి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫియర్ ఆఫ్ గెటింగ్ అఫెండెడ్. మనకెందుకండి వాళ్ళు చెప్తే వినే రకాలు కదా వాళ్ళు. అనవసరంగా ఏమవుతుంది చెప్పు మన పరువు పోద్ది. అది అన్నమాట. You became self-centered, you became self-conscious, you became selfish, you became self-oriented. Christian life is not self-oriented. Christian life is community life. I am not permitted to live for myself. If I am living for myself, it is no meaningful. ఇట్ ఈస్ ఆఫ్ నో వర్త్ లివింగ్ ఇన్ మీ. కేవలం నా కొరకు నేనే బతుకుతున్నట్లయితే నాలో నేను బ్రతకడం వల్ల ఉపయోగం లేదు, అర్థం లేదు. అసలు లోకంలో అందరూ అలాగే బతుకుతారు, ఎవరి కోసం వాళ్ళే బతుకుతారు. నేను, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నాకొక్క పిల్ల, నా మొక్కలు. పక్కోడు ప్రాణం పోయినా పర్లేదు, నా మొక్క మాత్రం ఏమవ్వకూడదు. యు అండర్స్టాండ్? ఏమండి మీ చెట్టు మీద నుంచి మా ఇంట్లో పడి ఆ కొమ్మ ఇరిగి మా మీద పడితే మేము చచ్చిపోయేలాగా ఉన్నామండి అంటే చచ్చిపోతే చచ్చిపో, నా చెట్టు నా ఇష్టం. స్వార్థం. ఇతరుల ప్రయోజనం కొరకు జీవించగలగడమే క్రైస్తవ జీవితం యొక్క సారాంశం. కనీసం నీ ఇంటి వారు, కనీసం నీ సంఘములో ఉన్నటువంటి వారి కొరకు నీ పాత్ర ఏమైనా ఉందా? నీ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా? ఫలానా వాళ్ళు సరైన తీర్మానం చేసుకోవడానికి నేను వాళ్ళకి సహాయం చేశాను. నీ కాంట్రిబ్యూషన్ ఎవరి జీవితంలో ఉందా? లేదా ఈ సమాజంలో లేదా ఈ సహవాసంలో ఉన్న వారి ఎవరి కాంట్రిబ్యూషన్ అన్న నీ జీవితంలో ఉందా? దిస్ ఈజ్ కాల్డ్ ఫెలోషిప్. ఈరోజు నేను ఇలా ఉన్నాను అని అంటే ఐఎమ్ నాట్ సెల్ఫ్ మేడ్. చాలాసార్లు చాలామంది చెప్తా ఉంటారు ఐఎమ్ సెల్ఫ్ మేడ్. నాకెవడో హెల్ప్ చేయలేదు, నా అంతా నేను స్వయం కృషితో నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ విచ్ ఈస్ రాంగ్ ఆల్సో. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అని అంటే ఐఎమ్ నాట్ సెల్ఫ్ మేడ్. దెర్ ఇస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సో మెనీ పీపుల్. నా తల్లిదండ్రి నన్ను కన్నారు, అంత మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచి నాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఎంతోమంది టీచర్స్ ఉన్నారు. ఇప్పటికీ నాకు బోధించే బోధకులు ఉన్నారు. ఇప్పటికీ నన్ను కరెక్ట్ చేసే మెంటర్స్ ఉన్నారు. ఇప్పటికీ నా జీవితంలో నా భార్య, నా పిల్లలు ఉన్నారు. అండ్ సో మెనీ పీపుల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ టు మై లైఫ్. సో ఎవరు నా జీవితంలో కాంట్రిబ్యూట్ చేసినా దాన్ని నేను ఆస్వాదిస్తూ నేను మలుచుకుంటూ వస్తే ఇప్పటికీ ఈ మాత్రం స్థాయిలో ఉన్నాను నేను. ఇంకా నేను ఒక్కడనే సెల్ఫ్ మేడ్ ఏమైపోతామండి? ఏమవ్వం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పమంటారా? సహవాసంలో ఉన్నటువంటి గొప్పతనం. పుట్టినటువంటి ఒక పిల్లోని తీసుకొని వెళ్ళి అడవిలో వదిలేసేయండి. ఒక 10 సంవత్సరాల తర్వాత తీసుకురండి. భాష కాదు కదా, కనీసం మాటలు రావు వాడికి. ఎందుకో తెలుసా? అడవిలో అన్నీ అరుపులు అరుస్తాయి, మాట్లాడవు. జంతువులు అరుస్తాయి తెలుసా? సింహము గాండ్రించును, కుక్క మొరుగును, గాడిద ఓండ్రపెట్టును, ఏనుగు ఘీంకరించును, నక్కలు ఊళబెట్టును, కాకి కావు కావు అనును, కోయిల కూయును, చిలక పలుకును కదా. ఇవన్నీ ఏం చేస్తాయి? పలకడాలు,
అరవడాలు, కూయడాలు. మాట్లాడును అనేది లేదు. కాబట్టి మాట్లాడే వాళ్ళ మధ్యలో లేడు కాబట్టి మాటలు రావు. మనకు కానీ మన పిల్లలకు కానీ తెలుగులో మాట్లాడడం ఎవరైనా నేర్పామో కూర్చోబెట్టి? ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మాత్రం స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్తాం. తెలుగు ఎందుకు నేర్పలేదు, నేర్చుకోలేదు? మన చుట్టూ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆటోమేటిక్గా వచ్చేసినాయి. కొన్నిసార్లు మాట అంటారు చూడండి, సహవాస దోషం. సహవాస దోషం ఉంది, సహవాస ప్రయోజనం కూడా ఉంది. ఏ సహవాసంలో మనం ఉంటామో ఆ సహవాసంలో మనం ఎదుగుతాం. సో యూ నీడ్ ఫెలోషిప్. ఫెలోషిప్లో ఏం చేయాలి? ఒకరిని ఒకడు ఏం చేయాలి? పురికొల్పుకోవాలి. ఏమండి ఏ చర్చ్కి వెళ్తారు? న్యూ లైఫ్ చర్చ్కి వెళ్తామండి. మీ చర్చిలో పలానా వాళ్ళు తెలుసు? ఏమోనండి నాకు తెలియదండి. నేను చర్చికి వెళ్తాను, వాక్యం వింటాను, బల్లారం తీసుకుంటాను, కానుకేస్తాను, నా మానాన్ని నేను వచ్చేస్తాను. యు ఆర్ ఎ రాంగ్ క్రిస్టియన్. యు ఆర్ ఎ రాంగ్ క్రిస్టియన్. యు అండర్స్టాండ్? నా సంఘములో ఎవరికి పెళ్లి సంబంధం వచ్చినా వాళ్ళ గురించి అడగడానికి ఐఎమ్ ద రైట్ పర్సన్ అని నేను చెప్తాను అందరికీ. మీరు నన్ను అడగండి, నేను చెప్తా వాళ్ళ గురించి అని చెప్తా. నన్ను అడగాలి. మొన్న ఈ మధ్య మన చర్చిలో ఒక అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది. వాళ్ళే సంబంధం తెచ్చుకున్నారు, వాళ్ళే భోజనాలు పెట్టుకున్నారు, వాళ్ళే చుట్టరికాలు చేసుకున్నారు. వాళ్ళ చుట్టాలు, బంధువులు, స్నేహితులు, కులపోళ్ళు అందరూ మాట్లాడుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఫైల్ మళ్ళీ నా టేబుల్ మీదకి వచ్చింది. అమ్మాయి తరపోళ్ళు ఫోన్ చేసి, మేమందరం మాట్లాడుకున్నామండి, మరి గత 9 సంవత్సరాలుగా మీ చర్చికి వస్తున్నాడంట కదా, ఫైనల్గా మీరు ఒక మాట ఎందుకు చెప్పండి? హీజ్ ఇన్ అవర్ ఫెలోషిప్. ఆ ఫెలోషిప్లో ఒకరి గురించి ఒకరికి తెలుసు, అందరికంటే కూడా నాకు ఎక్కువగా తెలుసు. ఇది కామన్ అండర్స్టాండింగ్. కాబట్టి దేవుని సన్నిధానానికి చేరాలి, ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. సమాజముగా కూడుట మానకూడదు. కానీ సమాజంగా కూడినప్పుడు ఫెలోషిప్లో జరగాల్సింది ఏంటంటే ఒకరిని ఒకడు పురికొల్పుకోవాలి. ఏమని పురికొల్పుకోవాలి అది చూసి మనం ఇంకొంచెం ముందుకెళ్దాం. కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొక్కడు పురికొల్పవలెను. ఒకరినొక్కడు దేని కొరకు పురికొల్పుకోవాలంట? దేని కొరకు పురికొల్పుకోవాలి? వచ్చే ఆదివారం అందరం చర్చి మానేద్దామే అని, లేదా వచ్చే ఆదివారం అందరం వైట్ షర్ట్ వేసుకుందామే, వచ్చే ఆదివారం అందరూ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుందామే, వచ్చే ఆదివారం అందరం గుడికి వద్దామే, వచ్చే ఆదివారం అందరం 9:30కి వద్దామే. ఇవి కాదు పురికొల్పుకోవడాలు. ఏంటంట? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలంట. నువ్వు అందరి పట్ల ప్రేమ చూపించాలి, నువ్వు అందరికీ సత్కార్యం చేయాలి. అంటే నీ వల్ల అయినటువంటి మంచి నువ్వు చెయ్యాలి. సో ఇవంట ఛాలెంజెస్. అంటే 1 వీక్లో మనం మళ్ళీ కలుసుకున్నావు. తమ్ముడు, నువ్వు ఎవరికన్నా ఈ వారంలో ప్రేమ చూపించి ఎవరికైనా సత్కార్యం చేసావా? ఎవరికైనా ఏదైనా మంచి చేసావా? ఏదైనా డిడ్ యూ డూ ఎనీ గుడ్ టు ఎనీ వన్? ఇదిగో ఇలా అంట. మరి ఎరా చెయ్యాలి కదరా, మరి పలానోడు నీ దగ్గరికి అప్లికేషన్ ఫామ్ నింపమని వచ్చాడంట కదా, మరి నువ్వు నింపావా? నువ్వేమన్నావంట? వెళ్ళరా, నేను నింపుకో, నాకు రాదు, నేను నింపను అన్నావంట కదా. అవునా, నేను అన్నాను. ఎందుకన్నావు అలాగా? నాకు బతకమని, నేను నింపను. కొంచెం సత్కార్యం చేయాలి కదా. దిస్ ఇస్ క్రిస్టియానిటీ. మనం క్రిస్టియానిటీ అంటే ఏమనుకుంటామో తెలుసా? సంకలో బైబిల్ పెట్టుకొని గుడికి వెళ్ళిపోయి ముసిగేసేసుకొని కూర్చొని స్తోత్రం 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 ప్రభు, పాస్టర్ గారు ఏదైనా గబగబ ఒక డైలాగ్ చెప్పగానే ఆమేన్ అంతా అయిపోయిన తర్వాత ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, బాగున్నారు బ్రదర్, ప్రేయర్ చేయండి బ్రదర్, అమ్మాయికి పెళ్లి పెట్టుకున్నాం. ఇదంతా మనం క్రిస్టియానిటీ అనుకుంటాం. నో 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 నో. దేవుని సన్నిధానంలోనికి మనం వెళ్ళాలి. మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. సహవాసముగా కూడుట మానకూడదు. ఆ సహవాసంలో ఏం చేయాలి? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు హెచ్చరించుకోవాలి, పురికొల్పుకోవాలి, ప్రేరేపించుకోవాలి, మోటివేట్ చేసుకోవాలి, ఎంకరేజ్ చేయాలి. చూడండి, ఇంకా ముందుకెళ్దాం. కొన్ని మాటలు బైబిల్లో ఉన్నటువంటివి మనము కాంటెక్స్ట్ని స్టడీ చేయక తప్పుగా అర్థం చేసుకుంటాం. అలాంటి కొన్ని మాటలు ఈరోజు నేను చూపిస్తాను. నేను మీకు
బుద్ధిపూర్వకంగా చేసిన పాపము గురించి ఎప్పుడన్నా విన్నారా? ఏ విషయంలో మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూద్దాం. బుద్ధిపూర్వకంగా చేసిన పాపము, తర్వాత జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఈ మాటలు ఎప్పుడన్నా వినుంటారు మీరు. ఇవి ఏ కాంటెక్స్ట్లో రాయబడ్డాయో ఈరోజు చూస్తే ఇప్పుడు నిజంగా భయపడతారు మీరు. చూద్దాం 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, అంటే మనం బోర్న్ అగైన్ అయ్యాము. యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఈ కార్యాలు చేసి మనకి ఈ స్థానాన్ని ఇచ్చారు. ఈ స్థానాన్ని ఇచ్చి మనకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతలు కలిగినటువంటి మనము, సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన మనము, తిరిగి జన్మించినటువంటి మనము, స్థానం ఇవ్వబడి బాధ్యతలు అప్పగింపబడినటువంటి మనము బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల, అది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది మన గురించి. ఇప్పుడు దాకా మాట్లాడుతున్న టాపిక్ ఏంటి? ఆ దినము సమీపించుకొలది ఒకరినొకరు పురికొల్పుకోవాలి. అంటే మీరు సమాజంగా కూడట మానకూడదు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ ముందు చెప్పాను చూసారా, ఇవి చెయ్యాలని తెలుసు కదా మీకు, తెలిసి కూడా చేయకపోతే దాన్ని ఏమంటారంటే బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అంటారు. అర్థమైంది కదా? కాంటెక్స్ట్ అర్థమైంది, సబ్జెక్ట్ అర్థమైంది అనుకుంటాను. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాపమునకు బలి ఇకను ఉండదు. అంటే నీకు తెలిసి కూడా ముందు చెప్పినటువంటి ఇప్పుడు దాకా చదువుకున్న విషయాలను చేయకపోతే సిలువ నిరర్ధకం అయిపోతుంది. మళ్ళా దానికి అర్పించడానికి బలి ఏముండదు అని మాట్లాడుతున్నాడు. ఇంకేమంటాడు చూడండి. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు. మోషే ధర్మశాస్త్రం పాటించిన వాళ్ళే అలా ఉంటారు. ఇట్లుండగా ఇప్పుడు మన గురించి మాట్లాడుతున్నాడు. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రుడిగా ఎంచబడని మీకు తోచుచున్నది. అరే, మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తేనే అంతయా? ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నటువంటి మనకి ఇవ్వబడినటువంటి స్థానము, ఆ స్థానము కొరకు క్రీస్తు చేసినటువంటి బలియాగము, ఇవన్నిటిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే మన పరిస్థితి ఏంటి అని మాట్లాడుతున్నాడు. చూడండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు చూసారా? ఇవి యేసుక్రీస్తు వారు కొన్ని కార్యాలు చేశాడు, దాని ద్వారా మనకు కొంత స్థానం వచ్చింది. ఆ స్థానంలో ఉన్నటువంటి మనకు కొన్ని బాధ్యతలు అప్పగించబడ్డాయి. మరి ఆ బాధ్యతలు మీరు నిర్లక్ష్యం చేస్తే ఇది బుద్ధిపూర్వకమైనటువంటి పాపము. ఇటువంటి బుద్ధిపూర్వకమైన పాపం చేస్తే తీర్పు ఖచ్చితంగా ఉంది. మరి అలాంటి జీవం గల దేవుని చేతిలో పడుట ఎంత భయంకరం, తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాడు. So my dear friend, this morning you and I are learning about Christian fellowship, a meaningful fellowship. అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడం, ఒకరి విశ్వాసం వల్ల ఒకరు బలపరచబడడం, ఒకరిని ఒకడు పురికొల్పుకోవడం, ప్రేమించుట యందును సత్కార్యములు చేయుట యందును కొనసాగించమని ఒకరినొకడు ఎంకరేజ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ మీరు విన్నారు కదా. ఇవన్నీ నూతన నిబంధన సంబంధమైనటువంటి విషయాలు కదా. వీటిని మీరు ఉల్లంఘిస్తూ బుద్ధిపూర్వకమైనటువంటి పాపం చేస్తే మరి తీర్పు ఉండదనుకుంటున్నారా? మరి అలాంటి జీవం గల దేవుని చేతిలో పడడం ఎంత భయంకరం. పడదామని ధైర్యం చేస్తున్నారా? సాహసం చేస్తున్నారా అని సవాల్ చేస్తున్నాడు. ఇంకా మనం చూస్తే లూకాసు వార్త 12వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే, కేవలం దేహాన్ని చంపే మనుషులకు భయపడకండి, కానీ దేవుని తీర్పుకు మాత్రం భయపడండి అండి. సమయం లేదు కాబట్టి మనం అవన్నీ చూడడం లేదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలోనికి మనం వద్దాం. ఓకే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు. ఐఎమ్ స్పీకింగ్ టు ద క్రిస్టియన్స్. క్రైస్తవులైన వారితో నేను మాట్లాడుతున్నాను. కావున క్రీస్తునందు ఎవరున్నారు? మీరే కదా, నేనే కదా. క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల, ఇవన్నీ ఉన్నాయా మనకే కదా.
అంటే మనతోటే కదా మాట్లాడుతున్నాడు. ఉన్న ఎడల మీరు, నీవు కాదు మీరు, అంటే మీరు నేను, మీరు ఏక మనస్కులగునట్లు, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారై ఉండి ఒకదాని అందే మనస్సుంచుచు. దిస్ ఈస్ కాల్డ్ ఫెలోషిప్. Fellowship is not just gathering and having a cup of coffee. Fellowship is not gathering and having potluck. Fellowship is not gathering and going to a picnic, an outing. No. ఫెలోషిప్ అంటే ఏంటి మాట్లాడుతున్నాడు? ఇట్లాంటి క్రైస్తవులైనటువంటి మీరు ఏక మనస్కులు, ఏక ప్రేమ, ఏక భావము గలవారై ఉండి ఒకదాని అందే మనసుంచుచు నా సంతోషం సంపూర్ణము చేయుడి. దీనికి భిన్నమైనది రాస్తున్నాడు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చెయ్యక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు. సహవాసం అంటే ఇందాక నుంచి నేను ఒక మాట నేను కామన్గా మాట్లాడుతున్నాను. ఒకనినొకడు, ఒకరికొకరు, ఒకరి వలన ఒకరు, ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. అది తనకంటే యోగ్యుడు. పహలే ముందు మీరు కూర్చోండి. ఎరా నేను వస్తే కుర్చీ అవ్వా, కాదు, ముందు మీరు కూర్చోండి. ఇది ఫెలోషిప్లో ఉండాల్సినటువంటి విషయాలు. యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇదంతా ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అంటే క్రీస్తు యేసు వంటి మనస్సు కలిగి ఉంటే ఇదిగో ఎలా ఉంటామంట? ఎదుటివారిని మనకంటే గొప్పవారిగా ఎంచుతూ, ఎదుటివారిని సన్మానిస్తూ, ఎదుటివారి పనులలో కూడా మనం పాలు పంచుకుంటూ ఉంటామంట. దిస్ ఈజ్ క్రిస్టియన్ ఫెలోషిప్, కొయినోనియా. దిస్ ఈజ్ క్రిస్టియన్ ఫెలోషిప్. యు అండర్స్టాండ్? ఇలా గనక మనం ఉన్నట్లయితే సాతాను చేసే మోసంలో నుంచి తప్పించుకొని సంఘము ద్వారా జరగవలసినటువంటి అద్భుతములు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ జరగడానికి మనం కారణమవుతాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోనికి మళ్ళీ వద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 43వ వచనం నుంచి, వారు ఎడతెగక ఉండిరి అయిపోయింది 42వ వచనంలో. ఇప్పుడు 43వ వచనం. అప్పుడు వారు ఎప్పుడైతే ఇటువంటి విషయాల్లో ఎడతెగక ఉన్నారో అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. యు అండర్స్టాండ్? విశ్వసించిన వారందరూ ఏకముగా. ఇప్పుడు మనకి ఈ కార్యాలన్నీ జరగాలి, కానీ చేయాల్సింది చెయ్యం. వాళ్ళు ఎప్పుడైతే చేయాల్సింది చేశారో వాళ్ళ జీవితంలో జరగాల్సింది జరిగింది. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలోనికి వద్దాం. జాన్ చాప్టర్ 13 and verse 34. కొన్ని స్క్రిప్చర్స్ నేను క్విక్గా చూపించి నేను ముగిస్తాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇంతకుముందు ఏమనుందంటే నిన్ను వలని పొరుగువాని ప్రేమించడం. ఇప్పుడు అలా కాదు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఎలాగా? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవాలి. ఇందాక ఫిలిప్పీ పత్రికలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అన్నాడు. ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమించినట్టు మనం ఒకరినొకరు ప్రేమించవలసినటువంటి అవసరం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకురావాలను. బాగుంది. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి. ఒకని భారం ఒకడు భరించుడి. ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు? ఏ విషయం గురించి? ఎవడైనా తప్పిదములో చిక్కుకుంటే వాడి మీద పెద్ద భారం ఉంది, మీరెళ్ళి ఏం చేయాలి? వాడికి సహాయం చేయండి. వాడి గురించి వేరే వాడి దగ్గర మాట్లాడడం కాదు, లేదా వాడి మొహం మీద వాడిని కించపరచడం, దూషించడం, నిందించడం కాదు. ఏం చేయాలంట? సహోదరులారా, మనలో ఒకడు ఎవడైనా ఏ తప్పిదంలోనైనా చిక్కుకుంటే మీరేం చేయాలి? సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచిదారికి తీసుకురావాలి.
అంటే ఎలా తీసుకురావాలి తెలుసా? ఫస్ట్ వాడు మోస్తున్నటువంటి భారాన్ని మనం షేర్ చేయాలి. షేర్ చేసి, బ్రదర్, ఈ తప్పిదం వలన కలిగేటటువంటి భారం ఏంటో మాకు కూడా తెలుసు. వీ టూ హ్యావ్ గాన్ త్రూ సేమ్ సిచ్యువేషన్. యూ డోంట్ వరీ, యూ కెన్ కమ్ అవుట్ అని చెప్పి భారము భరించాలని మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, జేమ్స్ చాప్టర్ 5, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలను చదువుతాను. చాలాసార్లు ఈ మాటలన్నింటిలోంచి, ఈ వాక్యాలన్నింటిలోంచి ఏదో ఒక చిన్న మాట తీసుకొని మిగతా అన్నీ వదిలేస్తాం మనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం అనగానే ఏం గుర్తొస్తుంది మనకి? నూనె రాసి ప్రార్థన చేయడం. అసలు అక్కడ సబ్జెక్ట్ నూనె రాసి ప్రార్థన చేయడం కాదు. సబ్జెక్ట్ ఏంటో అర్థం కావాలంటే 12వ వచనం చదవాలి. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ మీరు దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. మీలో అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? మీ మధ్యలో మీరు ఎవరైనా మాట్లాడుకుంటున్నప్పుడు యువర్ ఎస్ టు బి ఎస్, యువర్ నో షుడ్ బి నో. అర్థమైందా? అంతేగాని బ్రదర్ మరి ఇస్తారా మరి అంటే ఇస్తానా అని ఆడ ఇస్తాను అనకపోతే వాడు వదలడు, అందుకని ఇస్తానన్నాను కానీ ఎవడిస్తాడు అడిగి అని ఇట్లా మాట్లాడకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఎస్ అంటే ఎస్, నో అంటే బ్రదర్ వస్తారు కదా, పెళ్ళికి వస్తున్నారు కదా అంటే అమ్మ నేను రాకపోతే ఎలా ఉంటుందమ్మా అనకూడదు. నువ్వు వెళ్ళాలనుకుంటేనే వెళ్ళాలి, వెళ్ళాలనుకుంటేనే చెప్పాలి, అంతేగాని అబద్ధాలు మాట్లాడకూడదు. మీలో ఎవరికైనా, మళ్ళీ మీలో అంటున్నాడు చూడండి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తన పాడవలను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. సంఘ పాస్టర్ గారిని సంఘ కాపని పిలిపించమని లేదు, సంఘపు పెద్దలను వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన. అసలు ఇక్కడ స్వస్థతకు కీ ఏంటండి? ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేసుకోవడం. మనం తీసుకున్నది ఏంటండి? నూనె రాసి ప్రార్థన చేయడం. ఆ నూనె ఎవరు రాయాలి? ఎవడో సో కాల్డ్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ నూనె పంపాలి, ఆ నూనె రాయాలి. ఇక్కడ అది లేదే. సహవాసంలో జరిగే గొప్పతనం ఇది. సహవాసంలో పాపక్షమాపణ ఉంది, సహవాసంలో విడుదల ఉంది, సహవాసంలో ప్రోత్సాహం ఉంది, సహవాసంలో స్వస్థత ఉంది. ఏమంటున్నాడు? మీ పాపంలో ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఆమేన్, ఆమేన్. చూడండి, 1 యోహానులోకి వద్దాం. 1 యోహాను 1వ అధ్యాయం, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు చదువుదాం. చూద్దాం 5 నుండి 7 వచనాలు ఏం జరుగుతుంది. 1 యోహాను 1వ అధ్యాయం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమై అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము, అంటే వెలుగులో నడవడం అంటే ఏంటి? ఆయనతో సహవాసం గలవారం కదా. ఇప్పుడు మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఎప్పుడండి? ఇన్ ద ఫెలోషిప్, వెన్ వీ స్టే ఇన్ ద ఫెలోషిప్, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేయును. యు అండర్స్టాండ్? ఇంకా చాలామంది స్పిరిట్ ఫీల్డ్ క్రిస్టియన్స్ బోస్ట్ అయ్యేది ఏంటి అని అంటే, నాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉంది, ఈ వరం ఉంది, ఆ వరం ఉంది. చూద్దాం ఆత్మ వరములు ఎందుకో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏంటండి? అందరి ప్రయోజనం కొరకు. యువర్ గిఫ్ట్స్ ఆర్ నాట్ ఫర్ యూ, యువర్ గిఫ్ట్స్ ఆర్ అదర్స్ బెనిఫిట్. ఏదేమైనప్పటికీ కూడా సహవాసం అంటే సింపుల్ అండ్ స్ట్రైట్గా చెప్తున్నాను, మన వలన మరొకడు బ్రతకాలి, మన వలన మరొకడు ప్రేరేపించబడాలి, మన వలన మరొకడు ఆదరణ పొందాలి, మన వలన మరొకడు బలపడాలి. ఇలా ఒకరికి ఒకరు, ఒకరి వలన ఒకడు, ఒకరి కొరకు ఒకరు, ఒకరి ద్వారా ఒకరు, ఇలా జీవించేటటువంటి ఈ వ్యవస్థని సహవాసం అంటారు. అటువంటి సహవాసంలో ఆది సంఘము తెగక ఉంది. అటువంటి సహవాసం కొరకు ఆది సంఘము
కట్టుబడి కమిట్ అయి ఉంది. ఈరోజు కూడా మనము కూడా కుటుంబముగా, సంఘముగా, సమాజముగా, సహవాసములో కట్టుబడి జీవించాలి. ఆమేన్.